ఒక ప్రశాంతమైన మధ్యాహ్నం ఢాకాలోని మైల్ స్టోన్ స్కూల్ అప్పుడే లంచ్ బెల్ మోగింది. అందరూ లంచ్ చేయొచ్చు కదా అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఆకాశం నుంచి మృత్యువు కురిసింది. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి ఒక ఫైటర్ జెట్ ఆ స్కూల్ పై కూలిపోవడం జరిగింది. జూలై 21వ తారీఖు అంటే నిన్న సోమవారం కరెక్ట్ గా మధ్యాహ్నం 1:06 ఢాకాలో గల కూర్మిటోలా ఎయిర్ బేస్ నుండి F-7BGI అనే ఒక ఫైటర్ జెట్ బయలుదేరడం జరిగింది. కానీ బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ దాన్ని జనావాసాలకు దూరంగా ల్యాండ్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ కుదరలేదు. చివరగా అది మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ మీద కూలిపోవడం అయితే జరిగింది. పైలట్ కూలిపోక ముందే ఇజెక్ట్ అయి బయటికి రావడానికి ప్రయత్నించినా తను మృత్యువాత చెందాడు. ఈ సంఘటనలో సుమారుగా 20 నుంచి 25 మంది విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయినట్టుగా ప్రస్తుత సమాచారం. సుమారుగా 170 మంది తీవ్ర గాయాల పాలవడం జరిగింది. వారిలో చాలా మంది తీవ్రంగా కాలిపోవడం జరిగింది. పైలట్ తాకీర్ ఇస్లాం ఇజెక్ట్ అయినా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. ఈ ఘోర ప్రమాదం తర్వాత జూలై 22వ తారీఖున దీనిని సంతాప దినంగా ప్రకటించడం జరిగింది. ఈ సంఘటనపై ఎయిర్ ఫోర్స్ కమిటీ విచారణ ప్రారంభించడం జరిగింది. ఒక చిన్న సాంకేతిక లోపం, ఒక చిన్న పొరపాటు ఎంతో మంది భవిష్యత్తు ఉన్నటువంటి చిన్నారుల ప్రాణాలని చిదిమేయించడం జరిగింది. పిల్లలు చదువుకున్న చోటే వాళ్ళ చివరి శ్వాస విడవడం జరిగింది. ఇది కేవలం ప్రమాదం మాత్రమే కాదు, ఒక దేశం మర్చిపోలేనటువంటి విషాద గాథ. మృతి చెందిన చిన్నారుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం.